మన ఇంట్లో పిల్లలు ఒక వీధిలోకి వెళ్ళి ఆట ఆడుకున్నప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఇంటికి వచ్చి అమ్మకో నాన్నకో ఆ విషయం చెప్తారు. పలానా పిల్లోడు నన్ను కొట్టాడని చెప్తారు. అప్పుడు అమ్మ నాన్న ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఇది తప్పురా బాబు, ఈ రకంగా చేయొద్దు అని చెప్పాలి. కానీ చెప్పకుండా అలాగే వదిలేస్తే ఆ పిల్లోడు కొట్టడం రిపీట్గా చేస్తూ ఉన్నా కూడా అమ్మ నాన్న మౌనంగా ఉంటే ఆ పిల్లోడు ఏం చేస్తాడు? అరే మా అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ అన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ నాయనమ్మకు చెప్పే ప్రయత్నం చేస్తాడు వాడు. అదే ఈ అమ్మ నాన్న కనుక కరెక్ట్ పట్టించుకుంటే వాడు అమ్మమ్మ దగ్గరకు నాన్నమ్మ దగ్గరకు ఎందుకు వెళ్తాడు? వెళ్ళాడు. అదేవిధంగా ఒక క్లాస్లో ఇద్దరు విద్యార్థులకు గొడవ అవుతుంది అనుకోండి. ఆ గొడవకు సంబంధించి క్లాస్ టీచర్ ఈ రకంగా జరిగిందని చెప్పి ఆ స్టూడెంట్ కనుక చెప్తే ఆమె చర్యలు తీసుకోవాలి, ఇది తప్పు అని చెప్పి. ఆమె పట్టించుకోకపోతే ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు. ప్రిన్సిపల్ కూడా పట్టించుకోకుంటే అవతల వేరే ఆలోచన చేస్తారు. సో వీళ్ళ బాధ్యత వీళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే, వాళ్ళు క్లాస్ టీచర్ కరెక్ట్గా ఉంటే ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అమ్మ నాన్న కరెక్ట్గా ఉంటే నాన్నమ్మ దగ్గరకు అమ్మమ్మ దగ్గరకు ఎందుకు వెళ్తారు? ఇంకా వాళ్ళ మామ దగ్గరకు ఎందుకు వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళరు కదా. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి. ఏదైతే మహేష్ బాబు హీరోగా వచ్చినటువంటి పోకిరి సినిమా ఉంది కదా, అందులో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు, గిల్లితే గిల్లించుకోవాలని చెప్పి ఒక డైలాగ్. అదే రకంగా ఇప్పుడు గిల్లితే గిల్లించుకోవాలని చెప్పి టీడీపీ పార్టీ కూటమిలో ఉన్నటువంటి అందరూ చెప్పడంతో పాటు నేను న్యూట్రల్ జర్నలిజం చేస్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, తప్పుంటే తప్పు ఒప్పుంటే ఒప్పు మాట్లాడతానని చెప్పేటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలతిక్క పనులు చేస్తూ ఉన్నాడు, ఏపీ పరువు తీస్తూ ఉన్నాడు. ఈ దీక్షల పేరు చెప్పి రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి బయట అందరికీ చెప్పి అని చెప్పి ఈరోజు ఒక వీడియో చేశారు ఆయన. ఏ రకంగా అంటే అది కూడా మహాభారతాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఒక లింక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఏం జరిగినా సరే అంటే గిల్లితే గిల్లించుకోవాలి, ఇంటికి వచ్చి మన ఆడవాళ్ళు చేపట్టుకుంటే మౌనంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, వీళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రం పరువు పోతుంది కదా వీటి గురించి బయట చెప్తే, ఏం చేసినా కూడా మౌనంగా భరించాలనే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిణామాలకు సంబంధించి ఢిల్లీలో దీక్ష చేశారు, అదేవిధంగా ఆ పార్టీ శ్రేణులంతా కూడా ప్రపంచ మానవ హక్కుల సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి ఆమ్నెస్టీకి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వాళ్ళు వివరించడం జరిగింది. సో ఇది తప్పు అని అంటున్నాడు ఆయన. ప్రపంచ మానవ హక్కుల సంఘానికి ఏ రకంగా చెప్తారు మీరు? తప్పు కదా అది. ఈ దేశం ఆ సంస్థను వ్యతిరేకిస్తూ ఉంది కదా, మీరు ఎట్లా చెప్తారు అట్లా తప్పు కదా? అంటే ఎందుకు తప్పు అవుతుంది? ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటుంటే అక్కడ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతా ఉంటే మా రాష్ట్రంలో ఈ విధంగా తగలబడింది, తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. అదేవిధంగా మా పంటలను ధ్వంసం చేశారని చెప్పి ఆ పంటల ధ్వంసం అనేటువంటి విజువల్స్ వీడియోలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూపించి ఈ రకంగా చేశారు, మమ్మల్ని కూడా ఉండనివ్వరని చెప్పి మరి వాళ్ళు అక్కడ రాష్ట్రాలు తలదాచుకోవట్లేదా? భయభ్రాంతులకు గురై కొంతమంది రాత్రి అడవుల్లో దాచుకునేటువంటి సంఘటనలు లేవా? అప్పుడు పోలేదా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు? ప్రతిరోజు ఇప్పుడు ఇలా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు పోతుంది కదా పరువు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరువు పోతూనే ఉంది కదా. మరి ఇన్ని రోజులు పరువు పోతున్నప్పుడు ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఈ తప్పురా బాబు ఇది అని చెప్పి అడిగితే కూడా ఇది పొరపాటు అంటే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే హోంశాఖ మంత్రి ఉన్నారో ఆమె దీన్ని కలిగించుకొని ఇది తప్పులు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పి వైసీపీ పార్టీ నాయకులకు చెప్పి ఉంటే, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటానని చెప్పి అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు కూడా మేము చూసుకుంటాం ఇంకోసారి జరగనివ్వమని ఆయన చెప్పి ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూడా మరి వీటన్నిటిని చూసిన తర్వాత నిజంగానే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరిగిందో వివరాలను ఇవ్వండి, నిజంగా జరిగి ఉంటే కనుక సీరియస్గా పనిష్మెంట్ ఉంటుంది, ఇంకోసారి జరగకుండా చూడండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం దాటి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి అయితే వెళ్ళాడు కదా. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ పార్టీ కూడా అక్కడ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఒకటి, అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని నిజంగానే జరుగుతుందా లేదా మీరు మానిటర్ చేయండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత జరుగుతుంది అంటేనే చర్యలు తీసుకోండి, జరగలేదనుకోండి వదిలేయండి. అదే విషయాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు లెక్కలు ఇచ్చారు, ఏం జరగని దానికి ఏ రకంగా చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి లెక్కలని తప్పుడు లెక్కలని చెప్పి ఇగో ఆధారాలు ఇవి ఈ రకంగా ఉంది అని చెప్పి చెప్పండి. అని ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ హోంమంత్రి బాధ్యత లేదంటది, డిప్యూటీ సీఎం బాధ్యత లేదంటారు, ముఖ్యమంత్రి బాధ్యత లేదంటాడు, అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్ర హోంశాఖ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పోలీసు అధికారులు వీరెవ్వరు కూడా మాకు బాధ్యత లేదని చెప్తున్నారు. నిజంగా అంత జరుగుతుంటే కూడా బాధ్యత లేదని చెప్తున్నారు. ఎంత జరిగినా కూడా మౌనంగానే ఉండండి, వీళ్ళు ఏం చేసినా భరించండి అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. కనీసం ఒక్కరోజైనా
ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి మనం ఏ రోజైనా ప్రశ్నించామా? మనం మన మన వీడియో ద్వారా ప్రభుత్వానికి అయ్యా ఇది ఈ రకంగా జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో, మీ దృష్టికి వచ్చిందో లేదో కనీసం వాటి మీద దృష్టి పెట్టండి, జరగకుండా ఆపండి, మీ మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు విషయాన్ని చెప్పండి, వాళ్ళకు బాధ్యతలు అప్పగించండి, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పి నిజంగానే జరుగుతున్నాయా, జరుగుతుంటే కనుక వీటిని జరగకుండా చూసుకోండి అని చెప్పి ఒక ప్రయత్నం చేయాలా? చేసిందా? ఆ రకంగా వీడియో చేసి చెప్పారా? చెప్పలేదు. తలతిక్క పనులు చేసింది ఎవరు? రాష్ట్ర పరువు పోగొట్టింది ఎవరు? వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా రాష్ట్రం ఇంకా అధోగతి పాలు కాకుండా, రాష్ట్రంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం చేస్తే అది కూడా తప్పు, ఇది చారిత్రాత్మకమైనటువంటి తప్పు అని చెప్తే ఇంకా ఏ రకంగా మీరు సీనియర్ జర్నలిస్ట్ అనుకోవాలా? మీరు ఏ రకంగా న్యూట్రల్ జర్నలిజం చేస్తారు అనుకోవాలా? మీరు ఏ రకంగా తప్పు ఉంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు మాట్లాడుతారు అనుకోవాలా? మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు మేమే నేర్చుకోవాలి, ఏం మాట్లాడాలా?